భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా హైస్పీడ్ ట్రైన్లు, నేషనల్ హైవేలు, డ్రైపోర్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దమయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మిర్యాలగూడను రానున్న రోజుల్లో ఒక ప్రధాన పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో 500 కోట్లతో బుల్లెట్ ట్రైన్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తవుతుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు కేవలం రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ది నిధుల కోసమేనని అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ పనిలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెంకటరెడ్డి మండిపడ్డారు. మన బార్డర్ వరకు అడగదేవులపల్లి ఆలియాపల్లి అడగదేవులపల్లి మీదుగా మచిలీపట్నం వరకు అమరావతి రింగ్ రోడ్ దాటుతారు. ఎందుకంటే మధ్య ఆలియా ఈ ప్రాంతంలో డ్రై పోర్ట్ లాంటిది వస్తాయి, ఇండస్ట్రీస్ రావాలని డ్రై పోర్ట్ ఇక్కడ ప్రపోజల్ పెట్టింది. స్పెషల్ హైవే ఇది హైదరాబాద్ విజయవాడకి ఇప్పుడు 2 హైవే, గ్రీన్ ఫీల్డ్ ఇదొకటి, బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఒకటి, అది కూడా టెండర్ స్టేజ్ లో ఉన్నది. సో ఇవన్నీ వస్తే ఫ్యూచర్ లో నల్గొండలో జిల్లాలో ఇండస్ట్రియల్ గా ఎన్నో అవకాశాలు వస్తాయి. డ్రై పోర్ట్ వస్తే మాత్రం చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. మన స్టేట్ కి మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తున్నారు ప్రతిపక్ష వాళ్ళకు ఇది సమాధానం.